పాదయాత్ర తెలుగు నేలపై పవర్ఫుల్ యాత్ర. రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, లోకేష్, వైఎస్ జగన్ అంతా ఒకే బాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు. వచ్చేసారి అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో మరోసారి పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ ఈసారి తలపెట్టబోయే పాదయాత్ర ప్రయత్నంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర కన్నా చాలా పెద్దది. గతంలో 3,000 కిలోమీటర్లు నడిస్తే ఈసారి ఏకంగా 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ యాత్ర వెంటనే కాకుండా 2027లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఈ యాత్ర అంతిమ లక్ష్యమని ఆయన సంకేతాలిచ్చారు. పాదయాత్ర ప్రణాళికతో పాటు వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు. ఈ ప్లీనరీలోని పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలు, పార్టీ వ్యూహాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇది పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని జగన్ తన పార్టీ నేతల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, అప్పుడే తాను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇవ్వడం వల్లే 2019లో గెలుపు సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులు సూచించారు. గత పాదయాత్ర తనను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే కథనాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి గతంలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. 2026 ప్లీనరీని పాదయాత్ర ప్రకటనకు వేదికగా చేసుకోవడం ద్వారా ఆ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకురావాలని, పార్టీలో ఉత్సాహాన్ని నింపాలని ప్రణాళిక వేస్తున్నారు. మొత్తంగా చూస్తే జగన్ ప్రకటించిన 2027 పాదయాత్ర కేవలం ఒక నడక కార్యక్రమం కాదని, ప్రస్తుత పరాజయం తర్వాత పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి, భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం కావడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర దీర్ఘ ప్రణాళిక, రాజకీయ వ్యూహంగానే దీన్ని చూడాలి. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.